నేను మళ్ళీ తిప్పుకున్నా అన్నమాట. తిప్పుకున్న తర్వాత మనకి ఇట్లా షైనింగ్ వచ్చేసింది. వావ్, పీసులుగా మనకిప్పుడు ఈ బన్ పీస్ కట్ చేసుకొని మరి ఒక మంచి స్వీట్ని మీరు కూడా తప్పకుండా తినండి. ఎప్పుడు బ్రెడ్లే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి. మన ఇంట్లో ఎప్పుడు బన్నులు ఉంటాయి, మా ఇంట్లో అయితే ఉంటాయి. ఎందుకంటే మా తాతయ్య చేసిన అలవాటు అనమాట. మాకు బన్నులు లేకపోతే మేము ఉండమన్నట్టు. ఆ బన్నులతోనే మీకు ఈరోజు స్వీట్ చూపించిన. తప్పకుండా ట్రై చేయండి స్వీట్ని మాత్రం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను షైనింగ్ అయితే బాగా వచ్చింది. ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీ అయినా డబల్ కా మీఠా రెడీ. హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు ఈ బన్నులతో డబల్ కా మీఠా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నా నేను. ఇప్పుడు వీటిని నెయ్యి వేసుకున్నాను అనమాట. కొంచెము వీటిని రోస్ట్ చేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఒకసారి తిప్పుకుంటే ఏమవుతుందంటే మనకు తొందర రోస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా తిప్పుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ తిప్పేసుకోవాలి అవతలకి. అట్లా మనకు రోస్ట్ అయిపోతాయి. ఓకే, రోస్ట్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మాడిపోకుండా గట్టిగా చేసుకోవాలన్నమాట. దగ్గరుండి మరి మాడకుండా చేసుకోవాలి. చాట్ చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకోవాలన్నమాట మనం దగ్గరుండి. ఇట్లా అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉంటే మనకు అవి గట్టిగా అయిపోతాయి. ఓకే, ఇలా ఇవి ఇంకా కొంచెం రోస్ట్ అవ్వనిద్దాం. ఓకే, వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. అంతవరకు ఇవి మనకు గట్టిగా అయిపోతాయి అన్నమాట బన్నులు. ఓకే, వావ్, చూసిండ్రు కదా ఇట్లా. ఇప్పుడు ఇవి ఆరిపోయి గట్టిగా అయ్యేలోపు మనం షుగర్ సిరప్ చేసుకుందాం. ఒక పొయ్యి మీద పాలు పెట్టేసుకున్నాను నేను. ఇది మరిగించుకుందాం. అంతలోపు షుగర్ని వేసుకొని. ఓకే, ఇక్కడనేమో సగం గ్లాస్ చక్కెర, సగం గ్లాస్ వాటర్ అనమాట. ఇలాచీలు కూడా వేసేసుకుందాం. మరి అవి ఏం లేకుండా ప్లెయిన్ స్వీట్ అనమాట. ఇది మనకు బన్నులతో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే, ఇక్కడైతే పాలు మరిగిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇది పాకం రావాలి బాగా. అవి ఉడికేలోపు ఇవి చూడండి గట్టిగా అవుతాయా కాదా అని అనుకుంటారు. మనం ఎంత రోస్ట్ చేస్తే అంత రోస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, పాకం అయితే కావస్తుంది. కొంచెం ఎల్లో కలర్ వేసుకుందాం. పాకం అయితే అవ్వాల్సిందే. కొందరు ఇట్లా వాటర్ చక్కెరలో మసులితే చాలు అట్లా అంటుంటారు, కానీ అది రాంగ్ అన్నమాట. పాకం అయితే కొంచెం లైట్గా తీగలాగా రావాలి. అప్పుడే మనకు స్వీట్కి వాల్యూ ఉంటుంది. ఇంకా కొంచెం మరగాలి. పాకం రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పాలల్లో ఒక్కొక్క బన్నును ముంచేసుకుని అందులో వేసుకుంటున్నాం. ఇది తీసుకుపోయి దానిలో వేసుకోవాలి. ఓకేనా, డన్. మెల్లగా పెట్టేసుకుందాం. అన్నీ ఈ మూడింటిని తీసుకొని పాలల్లో ముంచుకొని ఉడికించుకోవాలి. ఇది నెక్స్ట్ ఇంకొకటి. బాగుంటుంది స్వీట్ చాలా. మీరు ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నాకెందుకో ఇట్లా చూపించాలనిపించింది వీడియో, అందుకే నేను ఇట్లా చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాలని పైన పోసేసుకుంటున్నాం. ఎన్ని స్వీట్ చూపించినా అని నేనైతే అనుకుంటున్నా. ఇది కొంచెం ఉడికిన తర్వాత మెల్లిగా తిప్పుకుందాం. ఓకే, ఇప్పుడైతే నేను దీన్ని మెల్లిగా తిప్పుకొని చూపిస్తాను. అది కూడా అటుపక్క కూడా ఉడకాలి కాబట్టి.
ఆహా, బన్ స్వీట్ అయితే అసలు ఇంకా ఒకసారి తిప్పాలన్నమాట, ఒక 2 సార్లు. మొత్తం మనకి పాకం వచ్చేసి ఒక షైనింగ్ లాగా రావాలన్నమాట. ఈ పాకం పోయే వరకు మెల్లిగా తిప్పుకోవాలి. నేను మళ్ళీ తిప్పుకున్నా అన్నమాట. తిప్పుకున్న తర్వాత మనకి ఇట్లా షైనింగ్ వచ్చేసింది. పీసులుగా మనకిప్పుడు ఈ బన్ పీసు కట్ చేసుకొని మరి ఒక మంచి స్వీట్ని మీరు కూడా తప్పకుండా తినండి. ఎప్పుడు బ్రెడ్లే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి. మన ఇంట్లో ఎప్పుడు బన్నులు ఉంటాయి, మా ఇంట్లో అయితే ఉంటాయి. ఎందుకంటే మా తాతయ్య చేసిన అలవాటు అనమాట. మాకు బన్నులు లేకపోతే మేము ఉండమన్నట్టు. ఆ బన్నులతోనే మీకు ఈరోజు స్వీట్ చూపించిన. తప్పకుండా ట్రై చేయండి స్వీట్ని మాత్రం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను షైనింగ్ అయితే బాగా వచ్చింది. ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీ అయిన డబల్ కా మీఠా రెడీ. ఇంకొకటి ఏంటంటే నేను పీసులుగా కూడా కట్ చేసుకొని చూపించిన. ఎందుకంటే మీకు అనిపిస్తుంది ఏమని బన్నులన్నీ చినిగిపోయినాయేమో అనేసి. కానీ మనం చాలా ఈజీగా పీసులు కట్ చేసుకోవచ్చు, ఎంత ఈజీ అనమాట. అందుకే ఈ స్వీట్ మీరు తప్పకుండా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. కామెంట్ కూడా చేయండి. నాకైతే ఒక మంచి బన్నులతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు. ఇంకా దీని మీద అన్నీ వేసుకోవచ్చు, కానీ మేము ఇట్లా ప్లెయిన్గానే తినాలనుకున్నాం కాబట్టి ఇవి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం.